జరిగించాలి. అసాధ్యమైనవి సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ఈనాడు ప్రేంద్ర బిడ్డలారా, విశ్వాసైన వారు ప్రార్థనకి అవకాశం ఇవ్వట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఆదివారం వచ్చి వెళ్ళిపెట్టేట్లుగా ఉంటున్నారు. కానీ ఉపవాస ప్రార్థనలో, గొలుసు ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలో ప్రార్థన చేయని వారుగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు, అశ్రద్ధగా ఉంటున్నారండి. ప్రేంద్ర బిడ్డలారా, అలాగుంటే నీ జీవితాలు దేవుని కార్యాలు చూడలేవు, దేవునికి ఆశీర్వాదాలు పొందుకోలేవు. కాబట్టి నువ్వు ప్రార్థనే ఆయుధంగా ధరించాలి. ఎలాంటి సమస్య నుంచి విడుదల పొందాలన్నా, ఎలాంటి కష్టం నుంచి విడుదల పొందాలన్నా, అది ఎలాంటి భయంకరమైన దురాత్మైన దైవమైన పోవాలి అంటే నీ జీవితంలో ప్రార్థన కావాలి. ప్రార్థన ఎలాంటి కార్యమైన జరిగిస్తుంది. కాబట్టి ప్రేంద్ర బిడ్డలారా, అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటావా? విశ్వాస జీవితం కలిగి ఉంటావా?